హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పాకశాల. ఈరోజు వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పేరు తలుచుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి. అదేంటంటే రొయ్యల కూర. ఈ రొయ్యల కూరని ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. మరి ఈ రొయ్యల కూరని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. రొయ్యల కూర చేసుకోవడానికి ముందుగా నేను ఒక 1/2 కేజీ వరకు రొయ్యల్ని ఇలా పొట్టు తీసేసుకొని చక్కగా నరాలు ఏమీ లేకుండా తీసేసుకున్నానండి. ఎక్కడైనా 1, 2 ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం మొత్తం క్లీన్ చేసేసాను. చాలా నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి చిన్న చెక్క ముక్కని అలాగే లవంగాల్ని వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ కలర్ అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఇలా వేయించేసుకోవాలి. పచ్చివాసన పోతే కూర టేస్ట్ అనేది బాగోదు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం కడుక్కొని పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యల్ని ఉల్లిపాయల్లో వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాము. రొయ్యల్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారా, వేయంగానే వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇలా రొయ్యలోని నీరు మొత్తం పోవాలి. అప్పటి వరకు కూరని ఉల్లిపాయల్లో అట్లా వేయించేసుకోవాలి. ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకూడదు. రొయ్యల్లోని నీరు మొత్తం బయటకు వచ్చేసిందండి. చూసారు కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వరకు పసుపుని అలాగే 1 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వలన ఇంకా రొయ్యల్లో ఏమన్నా నీరు ఉంటే బయటకు వచ్చేస్తుంది. రొయ్యల్లో నీరు పోకుండా కూర వండుకుంటే రొయ్య కసకసలాడి కూరంతా పాడైపోతుందండి. ఇప్పుడు నూనె కూడా పైకి తేలింది, ఎటువంటి నీరు లేదు. రుచికి సరిపడా కారాన్ని, అంటే నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. మీరు స్పైస్ని బట్టి మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా పచ్చివాసన పోయిందండి. పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి తిప్పేసుకుంటున్నాను కూరని మొత్తాన్ని. ఇలా మసాలాలు కూడా వేగిపోయింది. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మన గ్రేవీని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే కూర అనేది దగ్గర పడిపోతుందండి. చూసారు కదా, ఇలా గుజ్జు గుజ్జుగా వస్తుందన్నమాట. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కదిపేసేసుకొని కూరని మరో 2-3 నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి. చూసారు కదా, కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని ఈ విధంగా చేసుకుంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఉండరండి. ఎవరైనా ఈజీగా తినేస్తారు. ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీరు సేమ్ ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.